రైట్. ఇంకా కింజరపు రామ్మోహన్ నాయుడు గారి జాతకం ఎలా ఉంది గురుగారు? ఆయన రామ్మోహన్ రావు గారి జాతకం కూడా మన దగ్గర ఉన్నా, అది ఒక్క 16 సంవత్సరం వెనక్కి చూసుకోకలేదమ్మా. 16 years నెక్స్ట్ లెవెల్ వెళ్తూనే ఉంటారు తప్ప ఆయన కింద పడే ప్రసక్తి ఉండదు. అన్లెస్ అంటే ఇది కొంతమంది జాతకాలు అలా ఉంటాయి. ఒక ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది, నెహ్రూ గారు 17 సంవత్సరాలు రాజ్యం వెళ్ళారు. అంటే ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన వెళ్ళారు. నేషనల్ లెవెల్లో ఉన్న లీడర్, మహజ్జాతకం. ఇప్పుడు నేషనల్ లీడర్ కూడా ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆంధ్ర మనిషి అని చెప్పడానికి ఏమాత్రం లేదు. నేషనల్ లీడర్ ఆయన. సెంట్రల్ మినిస్టర్స్, వాయిస్ ఏంటి, కమాండింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్ని కోణాల్లో కూడా హీఈస్ ఎ వెరీ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని చెప్పచ్చు మనం. జాతకం కూడా అలా ఇంకో 16 ఏళ్ళు అభివృద్ధి చూసుకోగలరు. ఈ లోపల కొంతమంది పెద్దవాళ్ళు 70 దాటిన వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఇంకా నెక్స్ట్ నాయకులు వాళ్ళే కదా. సో ఆయన టైం వచ్చినప్పుడు ఆయనకి 31 నుండి ఇంకా మహజ్జాతకం పెరుగుతుంది రామ్మోహన్ నాయుడుకి. అది కూడా ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఎలాంటి పదవులు ఇంకా అనుభవించవచ్చు? ఇంకా సెంట్రల్ మినిస్టర్ కాకుండా ఇంకా మంచి మంచి పోస్టులు వస్తాయి మీలోని. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన ఏరో మిషన్ మినిస్టర్ అయ్యారు కదా. ఇంతకంటే అందులో సెంట్రల్లో డిఫెన్స్గా ఉంది. సెంట్రల్లో ఇప్పుడు మనం చూస్తారు ఆవిడ ఏమంటారు ఫైనాన్స్ వెళ్ళనుకోండి, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నది, డిఫెన్స్ ఎక్కువ వెళ్ళవచ్చు. తర్వాత ఇంకా చాలా క్లోజ్లీ తోటి ప్రైమ్ మినిస్టర్ ది బెస్ట్ పోస్ట్ కూడా ఆయన వెళ్తారు. ఆయన ఈజ్ ఎ గుడ్ గైడ్లైన్స్ టు ద ఇండియా అన్నట్టుగా ముందు కాలంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా సౌత్లో ఉన్న రామ్మోహన్ రాయుడు కానీ అసలు వదలరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని. సో గవర్నమెంట్ విల్ బి దేర్ ఫర్ ఎ లాంగ్ టైం అండి. బీజేపీ గవర్నమెంట్ విల్ బి దేర్ ఫర్ ఎ లాంగ్ టైం. అంటే వీళ్ళు కాకపోయినా రేపొద్దు మోదీ గారు కొంచెం రిటైర్ అయినా కూడా నెక్స్ట్ లెవెల్ వాళ్ళంతా కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా రామ్మోహన్ నాయుడు గారిది ఏమాత్రం ఆయన స్థానం అనేది దిగజారిపడే పరిస్థితి కనిపించదు మనకు. చేత ఆయన బెస్ట్ పార్లమెంట్ లీడర్ అని చెప్పొచ్చు మన లెక్క ప్రకారం.